ఇంకొకటి మాట్లాడుకోవాలి 2018 నుంచి 23 వరకు పూర్తిగా పరిస్థితులు మారినటువంటి పరిస్థితి. కన్నడిగులు ప్రధానంగా ఎవరికి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఎవరు ఓటు వేసేంత వరకు కూడా వారి అభిప్రాయం ఎలా ఉంటుందో ఎవరు నిర్ణయించలేరు, అంచనా వేలేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నడిగుల యొక్క ఓటు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపించారు, వారి యొక్క ఎన్నికలు జరిగినటువంటి తీరు కానీ లేకపోతే ఓట్ల శాతం ఎవరెవరు ఎంత సంపాదించారు దానిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి. అంటే మనం మాట్లాడుకుంటూ కూడా దాని గురించి ప్రధానంగా చర్చించుకున్నాం. 18 నుంచి 23 వరకు పూర్తిగా మారినటువంటి పరిస్థితి. అంటే కన్నడిగులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వారి యొక్క మెజారిటీ చూపించడం, మోజు చూపించడం ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న నేపథ్యంలో మరొకసారి మనం అవి చర్చించుకుందాం. ఎస్ రాజశేఖర్, ఇందులో ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే 2018 గురించి మనం ముందుగా చర్చిద్దాం. 2018లో బీజేపీ 36.35% ఆఫ్ ఓటింగ్ని గెయిన్ చేస్తే అక్కడ కాంగ్రెస్ మాత్రం 38.14% ఓటింగ్ని గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా కర్ణాటక ఇప్పుడు మనం అనుకున్నట్టు జేడీఎస్ కూడా 18% అక్కడ లీడింగ్లో 18% తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా అదర్స్ 7% ఓటింగ్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ అదే అల్టిమేట్గా మనం చూసుకున్నట్టు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా యాస్టీస్గా కూడా ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ మనం మొన్న చర్చించినామో అదే చర్చ ఇప్పుడు యాస్టీస్గా మన కళ్ళ ముందు కనబడుతున్న సిచ్యువేషన్స్ అల్టిమేట్గా కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనం దీంట్లో ప్రధానంగా అసలు ఎక్కడ ఏం జరిగింది అన్నటువంటి అంశాలను కూడా మనం ఒకసారి సుదీర్ఘంగా చర్చిస్తే కంప్లీట్గా ఏదైతే మనకి బెంగళూరు అర్బన్కి సంబంధించి అంటే గ్రేటర్ బెంగళూరుకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం ఓటింగ్ 37% బీజేపీకి పడితే 41% కాంగ్రెస్కి పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంట్లో జేడీఎస్ కూడా కొంత 16% గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ 18లో మనం చూసినాం. అయితే దీంతో పాటుగా ఈసారి కూడా సేమ్ రిజల్ట్ మనకు 23లో కూడా కనబడ్డది. అండ్ దాంతో పాటుగా ఓల్డ్ మైసూర్లో కూడా 18% బీజేపీ గెయిన్ చేస్తే దాంతోపాటుగా 39% ఇటు కాంగ్రెస్ గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ 37.5% మనకి ఇక్కడ ముంబై కర్ణాటకలో గెయిన్ చేస్తే దాంతోపాటుగా అక్కడ మనం చూస్తే 39% ఇక్కడ కాంగ్రెస్ కూడా గెయిన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కోస్టల్ కర్ణాటకకి సంబంధించి ఇది క్లియర్గా కూడా బీజేపీ కొంత లీడింగ్ వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడ ఏకంగా 44% సంపాదించింది బీజేపీ. బట్ అల్టిమేట్గా కూడా అదే రేంజ్లో 41 లీడ్కి కాంగ్రెస్ వచ్చింది. దాంతో పాటుగా మనం చూస్తే హైదరాబాద్ కర్ణాటకలో చాలా మైనస్ పడింది. ఇక్కడ బీజేపీకి ఇక్కడే చాలా వరకు మైనస్ పడినటువంటి సిచ్యువేషన్. ఎందుకు అనంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది బీజేపీకి. ఎక్స్పెక్టేషన్ ఇక్కడ హైదరాబాద్ కర్ణాటక పైన ఎక్కువ శాతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అక్కడ కంప్లీట్గా స్వీప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేవలం 34% రావడం, అక్కడ కాంగ్రెస్ ఏకంగా 45 to 50 రేంజ్లో దూసుకెళ్లిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా మైనస్ పడు. అంటే ఓవరాల్గా మనకు సెంట్రల్ కర్ణాటకలో కూడా 36% బీజేపీ గెయిన్ అయితే ఆల్మోస్ట్ 44% అక్కడ బీజేపీ గెయిన్ అయినటువంటి కాంగ్రెస్ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అల్టిమేట్ ఓవరాల్గా చూసినప్పటికీ కూడా 34.5% బీజేపీకి వస్తే 42.5% కాంగ్రెస్ కైవసం చేసుకుని 16% వచ్చేసి జేడీఎస్ గెయిన్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదర్స్ వచ్చేసి ఒక 7% మనకి ఇక్కడ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఇందులో అల్టిమేట్గా కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం మనం చూస్తే దీంట్లో వీళ్ళ సుదీర్ఘ చర్చలో మనం చూస్తే ఎక్కడ అసలు బీజేపీకి ఎక్కడ మైనస్ జరిగింది, అసలు ఎక్కడ ప్లస్ అయింది అన్నటువంటి అంశాలలో కూడా మనం లిస్ట్ తీసుకోవడం జరిగింది. సో దానిపైన కూడా ఒకసారి మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఓట్స్ ఎక్కడ పోయినాయి. స్టూడెంట్స్ ఇప్పుడు చాలా ఈ రెండు పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా స్టూడెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాయి. స్టూడెంట్ ఓటింగ్ 41% కాంగ్రెస్ పైన ఉంటే 41% బీజేపీ పైన వేసింది. దీంట్లో 13% జేడీఎస్ పైన వేస్తే 5% అదర్స్ పైన పడుతుంది. అండ్ దాంతోపాటుగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సంబంధించి 27% ఇటు ఏదైతే బీజేపీకి పడితే 46% కాంగ్రెస్కి పడ్డది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎంత గెయిన్ చేసింది, ఆల్మోస్ట్ 50% ఇక్కడ గెయిన్ చేసింది. 27 to 46 ఏకంగా ఒక 15% ఆల్మోస్ట్ భారీగా గుంజేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన దాంట్లో కూడా బీజేపీ లాస్ అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంత ప్రైవేటీకరణ చేస్తూ ఉంది బీజేపీ అన్నటువంటి ఆలోచనతో కూడా 39% గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్సెంటేజ్ తీస్తే దాంట్లో 42% కాంగ్రెస్ గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ పైన ఒక 10% కూడా
రిజల్ట్ కనబడుతుంది. అంటే 38% వేస్తే 38% ఇక్కడ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ వేస్తే 41% కాంగ్రెస్ కి పడింది. సో అంత మ్యాటరింగ్ అంత ఆల్మోస్ట్ ఒక 2-3% అక్కడ గెయినింగ్ కనబడుతోంది. బిజినెస్ సెక్టర్ కి సంబంధించి ఇక్కడ చెప్పుకోవచ్చు బీజేపీకి ఎక్కువ శాతం బిజినెస్ సెక్టర్ లో గెయిన్ అయింది. 41%, 45% కి చేరుకుంది. 37 మాత్రమే కాంగ్రెస్ కి వచ్చింది. అండ్ దాంతో పాటుగా డైలీ వర్కర్స్ కి సంబంధించి 30% బీజేపీకి గెయిన్ అవుతే 48% అంటే ఆల్మోస్ట్ 80% కాంగ్రెస్ ఎక్కువ గెయిన్ చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో హౌస్ వర్కర్స్ కి సంబంధించి సేమ్ అదే రేంజ్ లో కనబడుతుంది. 30+44 కనబడతా ఉంది. అండ్ ఫార్మర్స్ కి సంబంధించి 30% బీజేపీకి పడితే 45% కాంగ్రెస్ కి పడ్డ సిచ్యువేషన్స్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం చూస్తే ఈ కేటగిరీస్ వైజ్ గా అంటే రిచ్ అండ్ మిడిల్ క్లాస్, పూర్, వెరీ పూర్ కేటగిరీలో చూసినప్పటికీ కూడా 53% బీజేపీకి గెయిన్ అవుతే 30% మాత్రమే కాంగ్రెస్ గెయిన్ అయింది. అంటే రిచ్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాలలో. అండ్ దాంతో పాటుగా మిడిల్ క్లాస్ పాపులేషన్ కి సంబంధించి 40% బీజేపీకి గెయిన్ అవుతాయి, 41% కాంగ్రెస్ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పూర్ పీపుల్ కి సంబంధించి ఇక్కడ చాలా అంటే మైనస్, బీజేపీకి చాలా మైనస్ పడింది. 21% బీజేపీకి పడ్డది, ఆల్మోస్ట్ 52% కాంగ్రెస్ గెయిన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. 18%, కేవలం 18% వెరీ పూర్ పర్సెంట్లో 18% ఇక్కడ మనకు వెరీ పూర్ బీజేపీకి ఇస్తే 59% అక్కడ కాంగ్రెస్ గెయిన్ చేసింది. అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ కి ఎక్కడ కూడా తగ్గలేదు. ఆల్మోస్ట్ 1-2 ప్రాంతాలలో ఇక్కడ పూర్ అండ్ వెరీ పూర్ లో చూస్తే మైనస్ లో పడిపోయింది. రిచ్ అండ్ మిడిల్ క్లాస్ లో వస్తే కొంచెం హైప్ లో ఉంది. అయినప్పటికీ కూడా కంప్లీట్లీ వ్యతిరేకత అనేది తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వ్యతిరేకత ఆల్మోస్ట్ వ్యతిరేకత అనేది కంప్లీట్ గా మనకు కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు మనం అల్టిమేట్ గా పొద్దున్న నుంచి చూస్తున్నటువంటి కూడా ఒకసారి బేస్ చేసుకుంటే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ బెంగళూరుకి సంబంధించి 14 మొత్తం 32 సీట్లు గ్రేటర్ బెంగళూరుకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు ఉంటే గ్రేటర్ బెంగళూరులో 14 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటే 7 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక స్థానం జేడీఎస్కి వెళ్తే 0, అక్కడ అదర్స్ కి 0 వచ్చేసింది. నెక్స్ట్ కోస్టల్ కర్ణాటకకి సంబంధించి 14 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంటే 7 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. జేడీఎస్ కానీ అదర్స్ కానీ అక్కడ 0%. అక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 21 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ ఓటింగ్ పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక సెంట్రల్ కర్ణాటకకు సంబంధించి 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 35 అసెంబ్లీ స్థానాలు ఉంటే దీంట్లో 7 మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా 24 వచ్చేసి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 3 సీట్లు మాత్రము జేడీఎస్కి పడ్డాయి. దాంతోపాటు అదర్స్ 1 కనబడతా ఉంది. దాంతోపాటు హైదరాబాద్ కర్ణాటక, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉంది. ఆ తర్వాత మైనస్ లో పడిపోయింది. కంప్లీట్ గా ఇక్కడ బీజేపీకి 7 అంటే దాదాపుగా కూడా 31 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 31 స్థానాలు ఉంటే దాంట్లో 7 మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా 20 స్థానాలలో కాంగ్రెస్ మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడ జేడీఎస్ కూడా 2 స్థానాలు, అదర్స్ 2 స్థానాల్లో వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ముంబై కర్ణాటకలో కూడా సేమ్ మళ్ళీ మైనస్ లో పడిపోయింది. బీజేపీ 11 సీట్స్ గెయిన్ చేసుకుంది. ఆల్మోస్ట్ అక్కడ అసెంబ్లీ స్థానాలు కూడా 50 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు బీజేపీ గెయిన్ చేసుకుంటే 37 స్థానాలే ఇటు కాంగ్రెస్ గెయిన్ చేసుకుంది. అండ్ 37 స్థానాల్లో కాంగ్రెస్ గెయిన్ చేసుకోవడంతో మరింత హైప్ ఇక్కడ పెరిగిపోయింది. అండ్ జేడీఎస్ దాంతో పాటుగా అదర్స్ 1 మాత్రమే సీట్లు కేటాయించుకోవడం జరిగింది. ఇక అల్టిమేట్ గా ఓల్డ్ మైసూర్ కి ఇది చాలా కీలకం. ఈ ఓల్డ్ మైసూర్ అనేటువంటి ప్రాంతంలో 55 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 55 అసెంబ్లీ స్థానాలలో 13 స్థానాలు బీజేపీ గెయిన్ చేసుకుంటే 27 స్థానాలు కాంగ్రెస్ గెయిన్ చేసుకుంది. 14 స్థానాలు ఇక్కడ జేడీఎస్ కి చాలా వరకు ఇక్కడ లీడింగ్ ఇచ్చింది. 1 స్థానం మాత్రం అదర్స్ పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అల్టిమేట్ గా 2018, 2023కు సంబంధించినటువంటి లీడింగ్ పాయింట్స్ మనం చూస్తే ఈ విధంగా కనబడతా ఉంది. రాజశేఖర్, కంప్లీట్లీ ఈ వర్షన్ కనబడతా ఉంది మనకి. ఈ వర్షన్ కాకుండా ఇంకా నెక్స్ట్ వర్షన్ చూసుకుంటే ప్రధానంగా బీజేపీ పార్టీ ఈసారి ఒక వినూత్నమైన ప్రయత్నం కూడా చేసింది. కొత్త వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 79 మెంబర్స్. అది కూడా చాలా వరకు పార్టీకి కొంత ఈరోజు సీట్ల సంఖ్య తగ్గిపోవడానికి ప్రభావం కనిపించిందని కూడా మనకు క్లియర్ గా అర్థం. మరి ఇప్పుడు దానిపైన ఒకసారి మనం వెంకటాచారి గారిని అడుగుదాం. ఇప్పుడు వెంకటాచారి గారు కొత్త వాళ్ళను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది, వాళ్ళతో కొంత పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 70 వరకు కూడా కొత్త పాపులేషన్ ఉంది అందులో. సో వాళ్ళ ఇంపాక్ట్ అంటే కొత్త వాళ్ళు కావడంతో కొంత మైనస్ పడిందంటారా బీజేపీకి? అదేం లేదండి, అందులో ఏం సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా యువతని ప్రోత్సహిస్తుంది. అలాగే మా పార్టీ సిద్ధాంతంలోనే ఉంది, 70 ఏళ్ళు పైబడిన వారు మాక్సిమం ఎలక్షన్స్ కి దూరంగా ఉంటారు. తర్వాత రాజ్యసభ కానీ అట్లాంటి గవర్నర్ పోస్టులో కానీ వారిని పంపించడం జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఒక కార్యక్రమం.
అందులో భాగంగానే కొత్త వారిని తీసుకురావడం జరిగింది. అలాగే ఎక్కడైతే అభియోగాలు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేసి వారి ప్లేస్ లో కూడా కొత్త వారికి ఈ రోజు అవకాశం కల్పించడం జరిగింది. ఇది మీరు అన్నట్టు ఒక వినూత్న ప్రయత్నమే. అండ్ ఇంకోటి కార్యకర్తలకు కూడా ఒక బూస్ట్ ఇచ్చే అంశం. ఎందుకంటే పార్టీ కోసం పాటుపడుతున్నప్పుడు మాకు కూడా అవకాశం వస్తుంది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి, ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అని ఈ రోజు కర్ణాటక ఎన్నికలు ప్రూవ్ చేయడం జరిగింది. 79 మంది, దాదాపు 80 మంది కొత్త వారికి స్థానం కల్పించడం అనేది అది చాలా డేరింగ్ డెసిషన్. ఎందుకంటే ఒక రూలింగ్ స్టేట్ ని ఏ పార్టీ అయినా వదులుకోవడానికి సిద్ధపడదు. కానీ కొత్త జనరేషన్ రావాలి, రాబోయే తరాలకి రాజకీయాలను పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు అక్కడ అంతమందికి కొత్త వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టిందని మాత్రం నేను ఎక్కడ అనుకోను. ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా యువత కూడా రాజకీయాల్లోకి రావాలనే ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా అత్యంత స్థానాల్లో కూడా యువకులకే ప్రాధాన్యత లభిస్తుంది అనేది కూడా ఈ రోజు కర్ణాటక ఎన్నికలు ప్రూవ్ చేశాయని మేమైతే భావిస్తున్నాం. సో కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రాన బీజేపీ అనేది ఎక్కువ యువత వైపు ఉంది. యువతకి రాజకీయంలో అవకాశం కల్పించాలి, వారికి స్థానం కల్పించాలని సీట్లు ఇచ్చింది, కొత్త ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి యువత మాత్రం ఎందుకు అంటే యువకులకి సీట్ ఇచ్చినప్పుడు కూడా ఆ యువత ఓటు శాతం అనేది ఎందుకు తగ్గిందంటే ప్రధానంగా యువత ఓటు అనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇందాక ప్రణయ్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ యువత మహిళలు అనే ఓట్లు కీలకంగా మారినటువంటి పరిస్థితి. కానీ ఒక అభ్యర్థులు యువకులను నిలబెట్టినప్పుడు కూడా ఎందుకు ఓటింగ్ శాతం రాలేదని మీరు అనుకుంటున్నారు? నేను ఇంతకు ముందే చెప్పానండి, కాంగ్రెస్ మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లారు. అదే అట్ ద సేమ్ టైం మీరు బీజేపీ మేనిఫెస్టో చూస్తే యువకులకి సంబంధించి ఎలాంటి పర్టికులర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయలేదు. బట్ వారు బీజేపీ ఆలోచించింది ఏంటంటే దేశవ్యాప్తంగా ఏదైనా పథకం తీసుకొచ్చినప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలనేది ఒక స్టేట్ ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంటది. ఈ రోజు అదే రకంగా తీసుకొచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ రోజు కర్ణాటకలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసి తదనంతరం దేశవ్యాప్తంగా దాన్ని విస్తరింపజేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. కాబట్టి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనకాల ఈ రోజు యువత కూడా వారి ప్రతిభను చూపించారు. కాబట్టి ఆ డెసిషన్ ని సమర్థిస్తారని చెప్పి ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. కానీ యువకులు కూడా మాతో లేరని మేము ఏం అనుకుంటలేము. ఖచ్చితంగా ఇంతకుముందు ప్రణయ్ గారు చెప్పినట్టు దాదాపు 35% మంది యువకులు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఫేవర్ గా ఓటేయడం జరిగింది. కానీ ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ నిరుద్యోగ భృతి అని ఒకటి పెట్టి 3,000 ఇస్తాము ఎవ్రీ మంత్ అని చెప్పిందో ఇప్పటి వరకు అది ఆచరణ సాధ్యం కాలేదు. సేమ్ ఇదే స్కీమ్ ని కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పి ఈ రోజు యువకులని ఒక ఆచరణ సాధ్యం కాని హామీతో మోసపుచ్చింది. కాబట్టి ఈ రోజు యువకులు కూడా ఎక్కువ మంది మాకంటే దాదాపు ఒక 5 నుంచి 6% మంది వారికి ఎక్కువగా ఓటేయడం జరిగింది. సో దీనివల్ల కోల్పోయేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రోజు మేము దేశవ్యాప్తంగా కాదు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యకర్తలకి అలాగే జనాలకు కూడా అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అదే మేనిఫెస్టోని కాపీ క్యాట్ గా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రచురించడం జరిగింది. దాని మీదనే ఈ రోజు విజయం సాధించడం జరిగింది అనేది కూడా తెలంగాణ ప్రజలు దాన్ని చూడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు 2 పార్టీలు కలిసే ఎలక్షన్లకు వస్తాయని బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే బీఆర్ఎస్ మిత్రుడు కూడా పదే కాంగ్రెస్ గెలవడం చాలా ఆనందకరం అనడం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా సూచనలు ఉన్నట్టున్నాయి. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఎన్నికల్లోకి రావాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. మేము ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాం. ఏ పోలింగ్ బూత్ లో కూడా 100 ఓట్లు పోల్ అయితే దాంట్లో 51 ఓట్లు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక దానికి అనుగుణంగానే కూడా పడుతున్నాయి. దానికి అనుగుణంగానే మేము ఏదైతే మీ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు చెప్పండి. మేము కాంగ్రెస్ గెలవడాన్ని మేము అభినందిస్తున్నాము అంటే అక్కడ మేము బీజేపీ ఓటమిని మేము ఆనందిస్తా ఉన్నాము, బీజేపీ ఓడిపోవడాన్ని మేము ఆనందిస్తా ఉన్నాము. ఏదైతే దక్షిణ భారతదేశం నుండి బీజేపీని తరిమేసినందుకు మేము ఆనందపడతా ఉన్నాము. మేము ఎంజాయ్ చేసేది బీజేపీ ఓటమిని. మా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు దేశాన్ని ఏ స్థితికి దిగజారుస్తా ఉంది. ఈరోజు పర్ క్యాపిటల్లా తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నది మేము. మీరు మొన్నిచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి అవార్డులలో మొదటి 4 అవార్డులు కైవసం చేస్తున్నది మేము, 30% అవార్డులు గెలుచుకున్నది మేము. ఈరోజు ప్రతి పథకాన్ని మీ యొక్క కేంద్ర మంత్రులు ప్రశంసిస్తూ మీరు ఇక్కడి నాయకులు వ్యతిరేకించే పరిస్థితి. దేశంలో నంబర్ 1 స్థానంలో మీరే ఉన్నారు.
అత్యంత ఎక్కువ శాలరీ తీసుకున్న మంత్రుల్లో కూడా దేశంలో నంబర్ 1 స్థానంలో మీరే ఉన్నారు. Yes. ఇలా మేమే ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం కదా. చెప్పుకుంటూ అన్నీ ఇన్ని కాదు, చాలా ఉన్నాయి. ఈ రోజు ఎవరైతే మా నాయకులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారో ఆ నాయకుల యొక్క ఆర్థిక అవసరాలకు అనుకూలంగా ఈ రోజు మేము ఏదైతే ఎమ్మెల్యేలకు జీతం ఇస్తున్నామో, మీరు 3 అంటే 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీకు 3 ఎమ్మెల్యేలు, ఆ 3 ఎమ్మెల్యేలకు కూడా అదే జీతభత్యాలను ఇస్తా ఉన్నాం కదా. మేము మీకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే జీతాన్ని కదా తీసుకునేది. సమానంగా ఉంటది, అది గమనించాలి తమరు. మేము అదే చెప్తున్నాం, చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి జీతమే 2 లక్షలు దాటినప్పుడు మీ ముఖ్యమంత్రి జీతం 4,16,000 తీసుకుంటున్నారు. ఇదంతా బోగస్ అనే విషయం జనాలకు కూడా అర్థమవుతుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ రాష్ట్ర అంశం కోసం పోరాటం చేసింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎవరు. రోజు మీరు ఉన్నదే ఇద్దరు. ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజే విరమించారు మిత్రమా. ఉస్మానియా ఎవరు చెప్పారు మిత్రమా మీకు? బ్రదర్, నేను ఒక జేఎన్టీ యూనివర్సిటీ స్టూడెంట్, నేను ఒక విద్యార్థి నాయకుడిని. సోషల్ మీడియాలో చూడండి, మొట్టమొదటి సోషల్ మీడియా కాదు బ్రదర్, నేను ప్రత్యక్షంగా కేసీఆర్ గారు అయినప్పుడు మీరు నిజాలు చెప్పాలి. మొదటి రోజు నిజాలే మాట్లాడుతున్నాం బ్రదర్, మొదటి రోజు నిజాలే మాట్లాడుతున్నాం. మేము ఏదైతే జాయిన్ అవ్వడం జరిగింది, మీ ముఖ్యమంత్రి రోజున్న ముఖ్యమంత్రి ఆనాడున్న ఉద్యమ నాయకుడు అని చెప్పి ఈ రోజు అప్పుడు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి జరిగింది. కాకపోతే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ తరిమి కొడతారో అనే ఉద్దేశంతో ఆ రోజు హాస్పిటల్లో వండుకొని యాక్షన్ చేసింది తప్ప ఆ రోజు ఆయన మనస్ఫూర్తిగా చేసిన దీక్ష కాదు అది. ఖచ్చితంగా దాని మీద అమరవీరుల ఈ రోజు ఉస్మానియా విద్యార్థులు మాతో ఉన్నారు, జేఎన్టీయూ విద్యార్థులు మాతో ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు మాతో ఉన్నారు. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత మాది. ఈ రోజు ఎవరు బల్కసుమన్, ఎవరు గాదరి కిషోర్, ఎవరు గవ్వల బాలరాజు, ఎవరు మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి